తెచ్చుకొని కూడా ఆడుకున్న దేవుడి నచ్చిన సార్ తీసుకుని సార్ నా కొడుకు బిడ్డను అట్లా ఆడుకున్నా చదివించుకున్నా సార్ నేను సార్ ఎన్నో పైసలు పెట్టాను చదివించుకున్నాను పోతుండే నా కొడుకు పోతుండే దారిన ముందు వస్తారన్నట్టు సార్ అమ్మ నా కొడుకు బిడ్డ ఏం చేస్తాం చెప్పు మన చేయలేకపోయా అది అందుకోసమే కంచేది. అది ఏం చేస్తారో ఫస్ట్ మనం ఏమనద్దు, వాళ్ళు రాని లేమ్మా ఇక తర్వాత ముందు జరగకుండా చూద్దాం. ఆ పబ్లిక్ మన పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు ఏం తెలుస్తుంది, మనం ఆపలేము. మరి ఏం చేస్తుంది బట్టలు కింద పెట్టదని ఆడిపోయేదా ఇట్లా భూమిలో ఏమైనా ఉండేది ఇది ఇప్పుడే ఇంకా ఇది నేను మంచిగా ఉన్నమాట. ఇది నేను నిన్న కాలేరిపోయింది, ఆ పిల్లలు చనిపోయినరు లింబాదిరి గుట్ట కాడ, అక్కడికి వచ్చిన బేట. మళ్ళీ ఇవాళ రమ్మన్నట, పట్టేసిరట. ఏం పైసలు ఏం తీసుకోకు, తీసుకున్నారట మొన్న, కానీ ఏం తీసుకోక, మనం మందులు ఉంటే కూడా ఇచ్చుకోవాలి, తీసుకోకు. నీకు అంత ఇబ్బంది ఏమైనా అయితే నాకు ఎప్పుడు నేను ఇస్తాను. మొన్న 3000 ఇచ్చి ఎంఆర్ఓ గారా, నేను ఇక్కడికి లింబాద్రి గుట్ట దగ్గర ఉన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, మీరు విజిట్ చేసిరా? అయ్యో భలే, ముగ్గురు చిన్న పిల్లలు చనిపోయినారు. ఇక్కడ పక్కకి ఏదో కుంట ఉన్నదట, అది మొరం తీసిరు, లోతు అయిపోయింది, దాంట్లో పోయింది. మీరు విజిట్ చేయండి, ఇవాళ రండి, ఇవాళ సండే, రేపన్నా రండి. రేపు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఏ అప్లికేబుల్ అవుతాయో వాళ్ళకి సాయం చేసి అన్ని స్కీమ్స్లలో పెట్టాలి. ఆల్ స్కీమ్స్ యూ షుడ్ యూటిలైజ్ ఫర్ దెమ్. మళ్ళీ నాకు రిపోర్ట్ చేయండి, మళ్ళీ ఏం చేసినామో నాకు ప్రతిదీ చెప్పాలి. మళ్ళీ దీని వెనకాల పడే ఆ పుణ్యం వస్తుంది, అర్థమైందా? పాపం సింగిల్ లేడీ ఉన్నది, పిల్లలు చనిపోయిండు, వాళ్ళకి ఏ ప్రభుత్వ స్కీమ్స్ ఏం వస్తారో ఇంప్లిమెంట్ చేయండి, ఓకేనా? రేపు విజిట్ చేస్తున్నారా? అని గుడిసెలు ఉన్నాయి, వీళ్ళకి కూడా ఏం చేయొచ్చు ఆలోచన చేయండి. వీళ్ళకి ఏమైనా మనం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏమైనా ప్లాట్లు ఇచ్చి ఇంద్రం మిల్లు ఇవ్వగలుగుతామా? ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, అర్థమైందా? ఇక్కడ పాపం వేరే దాంట్లో గుడిసెలు వేసుకొని ఉంటారు వీళ్ళు, వీళ్ళకి భూమి కూడా ఉండదు. గవర్నమెంట్ ల్యాండ్ ఉండే వీళ్ళకి ప్లాట్లు ఇద్దాం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఐడెంటిఫై అయ్యింది, చేస్తే ప్లాట్లు ఇస్తే అప్పుడు మళ్ళీ ఇంద్రం మిల్లు కూడా ఇవ్వచ్చు, ఓకేనా? టేక్ ఇట్ సీరియస్. హలో, నమస్తే, బాగున్నాము. నేను వద్దల మన ఇక్కడ వచ్చిన చూడు లింబారి గుట్ట దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, అయితే సరే ఎంఆర్ఓ గారికి మాట్లాడినా వీళ్ళకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేయమన్నా.
కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంఆర్ఓ గారు. ఏ స్కీమ్ వస్తే ఆ స్కీమ్ ఈ ఫ్యామిలీస్కి పెట్టాలి ఇమీడియట్గా. అయితే ఇంకొకటి ఎంఆర్ఓ గారికి ఏం చెప్పిన అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఐడెంటిఫై చేయండి, చేస్తే వీళ్ళ ప్లాట్లు ఇచ్చి ఇందిరా మిల్ల కోసం అప్లై చేపిద్దాం. ఈ గుడిసెలు ఉన్నాయన్నీ. నేను ఎంఆర్ఓ గారిని ఇక్కడ రమ్మన్నా, రేపు మీరు కూడా రండి ఒకసారి. మీరు ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి. ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే ఏమేం చేయొచ్చు మీకు అర్థమవుతుంది. అట్లే ఇంకొకటి ఎక్స్ప్లోర్ చేయండి ఎండిఓ గారు. ఈ కుంట ఉన్న కుంటలో పడి చనిపోయింది కదా, అది అంత మొరం తీసి డీప్ అయిందట. దాన్ని కూడా విజిట్ చేయండి. విజిట్ చేసి అది మన ఈ పక్కకు పురాణిపేట లేకపోతే పురాణిపేట చెరువు ఉన్నదట దాని పక్కనే. సో పురాణిపేటలో తీసుకొని ఈ ఉపాధి హామీలో ఏమన్నా ప్లాన్ చేసి అదేమన్నా చేయగలుగుతామా అంటే ఒకసారి మొత్తం విజిట్ చేయండి. విజిట్ చేసి మనసు పెట్టి చూడు. వీఆర్ హెల్పింగ్ పూర్ పీపుల్ అట్లా.